నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మంత్రుల బహిరంగ సభ అనంతరం చోటు చేసుకున్న వేదికపై ఘర్షణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటనగా భావించిన కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ చర్యలకు దిగింది. రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మంగళవారం ఒకరి సస్పెన్షన్, ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11న గోదావరి ఖని జూనియర్ కళాశాల మైదానంలో మంత్రుల బృందం పర్యటన సందర్భంగా పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు వెళ్లిన తర్వాత అదే సభా వేదికపై రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తేజస్విని, ఆమె భర్త పెద్దెల్లి ప్రకాష్ కు, కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న దాసరి విజయ్ కుమార్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాలతో పార్టీ చర్యలు చేపట్టింది. వేదికపై కాంగ్రెస్ నాయకులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో దాసరి విజయ్ కుమార్ ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బొంతల రాజేష్ నోటీసు జారీ చేశారు. అలాగే గొడవలో పాత్ర ఉన్న పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్ కు ఈ నెల 20లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు అందజేశారు. లేనిచో తర్వాత పార్టీ తీసుకోబోయే చర్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అట్లా అనుకోలే నేను, అనుకోలే నేను అనుకోలే నేను మహిళా ఇన్ఛార్జ్ కాదు ఎవరు చెయ్యి పెట్టి ఇగ్గింది ఎవడు అక్క అక్కని ఇట్లా చేయబెట్టి అక్క అక్క అనుకుంటా పిలిచింది కానీ అట్లా చేయకన్నా వెళ్తానే నినాదాన్ని మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.